ఆయన చేత మనం కట్టబడితే, ఆయన చేత మనం కట్టబడడానికి అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక్క మాట నేను చెప్తున్నాను ప్రియులారా, ఎప్పుడైనా కూడా మనం దేవునికి అప్పగించుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఉన్న స్థితిలోనే ఉన్న పాటున ఆయనకు మనలను మనము అప్పగించుకోవాలి. మన జీవితాన్ని అప్పగించుకోవాలి. మనం బేరీజులు వేసుకోకూడదు. మనం లెక్కలు వేసుకొని మనం ఎలా ఉందాం, ఇలా చేద్దాం, ఇలా జీవితాలు కట్టుకుందాం, ఇలా కుటుంబాన్ని కట్టుకుందాం, ఇలా వేసుకుందాం అని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటే దాంట్లో ప్రభు ప్రమేయం ఉండదు. దానివల్ల మేలు కలిగిన, కీడు కలిగిన, నష్టం కలిగిన, లాభం కలిగిన మనమే దానికి ఉత్తరవాదులము. దాన్ని మనమే ఫేస్ చేసుకోవాలి. దాని యొద్దకు ప్రభు ఎంటర్ అవ్వడు. దేవునికి స్తోత్రం.